ఆసిఫ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిర్రాలోని ఓ ఫర్నిచర్ గోదాంలో మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పాయి. పరిసరాల్లో పొగ దట్టంగా కమ్ముకోవడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు అధికారులు. ఆసిఫ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఓటు రాధాకృష్ణ. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిర్రాలో గల న్యూ కిషన్ నగర్లో ఉన్న ఎస్జే ట్రేడర్స్ అనే ఒక ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మన సంఘటన స్థలంలోనే ఉన్నాం. చూడవచ్చు కూడా మొత్తం 3 అంతస్తుల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటుంది. ప్రధానంగా ఈ ఎస్జే ట్రేడర్స్ వాళ్ళు ఇటు టీవీ స్టాండ్లతో పాటు ఈ సోఫాలు చిన్న చిన్న సోఫాలు తయారు చేయడం, అలాగే స్టీల్కు సంబంధించిన టీపాయిలు ఉంటాయి వాటిని తయారు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన గోదాం అది. వెనకాల వాటిని తయారు చేసి అక్కడ నిల్వ చేసి ఉంచుతారు. ముందులా దానికి సంబంధించిన షాపు మనకు కనబడుతుంది. 2 కూడా ఆనుకొని ఉన్నాయి. ఎక్కడ కూడా కింద బిల్డింగ్కి మధ్యలో కొంచెం కూడా ప్లేస్ లేదు. రెండింటిని కూడా ఆనించి కట్టడం జరిగింది. దీంతో ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదం ఇవాళ ఉదయం తెల్లవారుజామున చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి కాల్ చేయడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను అయితే అదుపులోకి తీసుకొని రాగలిగారు. కానీ ఇంకా పొగలు, దట్టమైన పొగలు మాత్రం వెలువడుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం ఆ పైన ఫ్లోర్లో కూడా, అంటే 3 అంతస్తుల భవనంతో పాటు పైన కూడా ఒక ఫ్లోర్కి షెడ్ వేసి ఉంచారు, రేకుల షెడ్. దాంట్లో వీటిని అన్నిటిని కూడా తయారు చేస్తూ ఉంటారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మంటలు ఒక్కసారిగా భవనం మొత్తం కూడా వ్యాపించడం జరిగింది. ఎందుకంటే ఈ సోఫాలతో పాటు కుర్చీలు కూడా తయారు చేస్తారు, ఫోమ్తో పాటు క్లాత్ కూడా ఉంటుంది. దీంతో మంటలు అనేవి ఒక్కసారిగా వ్యాపించడం జరిగింది. మొత్తం 3 అంతస్తుల భవనం పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు. లోపల ఉన్న ఫర్నిచర్ అంతా కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. పొగ మాత్రం ఇంకా వెలువడుతుంది. మరొక వైపు బిల్డింగ్కి ఆనుకొని ఉన్న స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇండ్ల మధ్యలో ఈ భవనం అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు మనకు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం ఈ న్యూ కిషన్ నగర్లో ఉన్న ఈ భవనానికి మాత్రం ఎలాంటి అనుమతి లేదు. అనుమతి లేకుండానే దీన్ని కొనసాగిస్తున్నారని కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ప్రాణ నష్టం మాత్రం జరగలేదు, ఆస్తి నష్టమే మనకు కనబడుతుంది. ఎస్జే ట్రేడర్స్ అనే ఒక ఫర్నిచర్ గోదాం ఇది. మొత్తం కూడా ఇక్కడ దీన్ని తయారు చేస్తారు. ఇందులోనే తయారు చేసి ముందర షాప్లో వాటిని విక్రయించడం అనేది కొనసాగుతుంది. మనం స్థానికంగా పక్కనే ఒక ఇల్లుని చూడవచ్చు కూడా. ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా భయభ్రాంతులకు గురైన వాళ్ళు స్థానికులు బయటికి తీసుకొచ్చి పెట్టుకున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇప్పటి వరకైతే మంటలు అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ దీంట్లో తీసుకోలేదనేది కూడా చాలా స్పష్టంగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరి అధికారులు ఏ విధంగా ఈ చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఈ న్యూ కిషన్ నగర్లో ఉన్న పలు గోదాముల్లో కూడా కొనసాగడం జరిగింది. అప్పుడు కూడా అవసరమైన వాటిని అన్నిటిని కూడా ఎక్కడైతే నిబంధనలు విరుద్ధంగా కట్టడాలు ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకుంటామని ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. కానీ ఎక్కడ కూడా అలాంటి చర్యలు చేపట్టలేదు. అందుకు పరిణామంగానే ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదం కూడా షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందా లేకపోతే మరి ఏ కారణం అనేది కూడా అధికారులు తేల్చాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని తొలగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండే అవకాశం ఉంది. ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇలాంటి భవనాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ యాదవ్తో రాధాకృష్ణ టీవీ.